నాకు కావాల్సినట్టుగా నేను చిరంజీవి గారిని ఎలా చూడాలనుకుంటున్నానో అలా చూపించాను. అండ్ ఐ హోప్ ఫ్యాన్స్ మూవీ లవర్స్ అందరూ ఎవ్రీవన్ విల్ లైక్ ఇట్. యూ ఆల్రెడీ ఆర్ ఇన్ లవ్ విత్ ఇట్ అండి. థ్యాంక్ యూ అంటే మీరు ఒక కథ రాసినప్పుడు, ఎస్పెషల్లీ ఇలాంటి కథ, ఇలాంటి స్టేచర్ ఉన్న ఒక స్టార్ చెప్పడం వల్ల బాగా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అని ఒక కథ రాస్తారా, లేకపోతే కథ రాసుకున్న తర్వాత ఈయన చెప్తేనే ఇది బాగుంటుంది అంటారు, ఎలా? టు బి వెరీ హానెస్ట్, ఒక ఐడియా మాత్రమే అనుకుంటాను. అండ్ ద ఐడియా అండ్ ద వరల్డ్ అరౌండ్ ఇట్ ముందు అనుకుంటాను. బట్ ఆ తర్వాత దీనికి వీళ్ళైతే బాగుంటుంది అనుకున్న తర్వాత వాళ్ళ స్ట్రెంగ్స్, వాళ్ళ ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని ఐ ట్రీట్ ద ఫిల్మ్. బట్ దాన్ని మరీ పక్కకి తీసుకెళ్లకుండా, కమర్షియల్ హంగులు దిద్దడం కోసం ఎక్కువగా పొల్యూట్ చేయకుండా కోర్ ఉంటుంది అలా. దాన్ని ద మెయిన్ ఎసెన్స్ ఆఫ్ ద ఫిల్మ్ని ఇంటాక్ట్గా పెట్టి అండ్ ఐ ట్రై టు ఎలివేట్ ది ఫిల్మ్, ఆల్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ దృష్టిలో పెట్టుకుంటూ ద మెయిన్ సోల్ ఆఫ్ ది ఫిల్మ్ డైవర్ట్ అవ్వకుండా, కిల్ అవ్వకుండా ఆ సోల్ అలాగే ఉండాలి. అట్ ద సేమ్ టైం వీళ్ళ ఇమేజ్లు, వీళ్ళ స్టార్డమ్లు కాపాడుకుంటూ ఐ నో వాట్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ అండ్ ఎక్కువగా వీ వాంట్ టు గెట్ ఎంటర్టైన్డ్ ఇన్ ద ఫిల్మ్. సో అవి మిస్ అవ్వకుండా అన్ని హంగులు దిద్దుతాను. సో దట్స్ హౌ ఐ ట్రీట్ ఎ ఫిల్మ్. సో మీరు ఇది రాసుకున్న తర్వాత, అంటే ఫస్ట్ మెగాస్టార్ గారిని కలిసి ఇది మాట్లాడి డిస్కస్ చేసుకుని తర్వాత దాని మీద అల్లుకుంటూ ద మెయిన్ సోల్, ద మెయిన్ ఐడియా ఆయనకి పిచ్చేసాను. ఆయన హీ లైక్డ్ ఇట్. బాగుంటుందమ్మా, వెరీ నోబుల్ ఐడియా, ఇట్ వాస్ ఫుల్లీ కమర్షియల్. డెఫినెట్లీ చిరంజీవి గారికి మించిన కమర్షియల్ స్టార్, అంత ప్రాపర్ మ్యాట్ని ఐడల్ వి డిడ్ంట్ సీ. మాగ్నిమమ్ ఓపస్ అంత ఆయన దృష్టిలో పెట్టుకున్నప్పుడు నేను చెప్పాలనుకున్న ఐడియాతో పాటు ఆయన ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ రాయటం జరిగింది. అండ్ ద మెయిన్ బోనస్ ఆఫ్ ద ఫిల్మ్, ద మెయిన్ అసెట్, ఇది కాక నాకు దొరికిన ఎక్స్ట్రా ప్రసాదం రామ్ చరణ్ ఈ సినిమాలో. ప్రసాదం అంటారా? దట్స్ ఎ బోనస్ ఫర్ మీ. అంటే వాళ్ళిద్దరిని కలిసి ఒక సినిమాలో, ఒక ఫ్రేమ్లో చూడటం అనేది, అంటే వాళ్ళు చేశారు ఇంతకుముందు, బట్ ఒక సాంగ్లో వచ్చిన గేమ్స్, ఇంతకుముందు చేసినప్పుడు 1 or 2 సాంగ్స్లో ఒక చిన్న షార్ట్లో ఇద్దరు కనపడి వెళ్ళిపోయారు తప్ప ఒక మంచి డ్యూరేషన్లో వాళ్ళిద్దరు ఆన్ స్క్రీన్ ఎక్కడ కనపడలా వరకు. ఇదే మొదటిది అవుతుంది. అండ్ నేను చరణ్ గారు ధైర్యంగా నో చరణ్ అయితే బాగుంటుందమ్మా ఇది అన్నారు. చరణ్ గారికి చెప్పినప్పుడు వెంటనే ఐడియా స్టేజ్లో ఐఎమ్ డూయింగ్ దిస్ సార్ అన్నారు. ఐడియా నచ్చింది అండ్ నా మీద నమ్మకం. అండ్ వీ షేర్ ఎ గ్రేట్ రిలేషన్. నేను చరణ్ గారు కూడా, అంటే ద వే వీ టాక్, ఎ వెరీ హానెస్ట్ పర్సన్. ఎక్కడో నేను అనుకున్న సిద్ధ సినిమాలో ఇంటెన్స్